కానీ కోర్టు ఏమంటది, ప్రభుత్వం చెప్పిన డ్యూటీ చేయాల్సిందే అంటది. అంతేగాని నువ్వు ఏ డ్యూటీని చేయాలనేది రూల్ ఏం లేదు కదా అంటది. ప్రభుత్వం నిర్దేశించిన ఉద్యోగం అంటది. అప్పుడు ఏం చెప్తారు వీళ్ళు? అంటే కంప్లీట్ 10 మందిని ఇప్పుడు ఫీల్డ్ లోకే తీసుకొచ్చేసారు. ఇప్పుడు తోడు దాంతో చిరు వ్యాపారాలు గుర్తించి ఇప్పుడు కూడా వాళ్ళని ఇవన్నీ మరి ఇంకా ఫీల్డ్ వర్కే కదా, ఆఫీస్ వర్క్ లేదు కదా ఈ 10 మందికి. ఇప్పుడు ఇంకా రోడ్ల మీద ఏం లేదండి. మీకు తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ అక్కడ విద్యుత్ శాఖ వాళ్ళని తీసుకెళ్లి నడి రోడ్డు మీద నుంచోబెట్టాడు కేసీఆర్. ఆఫీస్ లేని చోటకి ట్రాన్స్ఫర్ చేసేవాడు. ఆఫీసుల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని తీసుకెళ్ళి కావాలని చెప్పి పవర్ ప్లాంట్, నాకు బాగా గుర్తు, నేనే అప్పుడు వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి పెట్టామన్నమాట. పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళందరినీ ఆంధ్రాకి పొమ్మంటే పోమని చెప్పి ఆగినటువంటి వాళ్ళు ఎవరైతే ఆప్షన్ తెలంగాణని పెట్టుకున్నారో వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేశాడు. హైదరాబాద్లో ఉండేవాడిని తీసుకెళ్ళి ఎక్కడో ఓ మారుమూల ప్రాంతంలో ప్రాజెక్టు కూడా ఓకే చేయలేదు. ఆ ప్రాంతంలో ప్రాజెక్టు కడతారని చెప్పి అక్కడికి ఇది ఏంటయ్యా అంటే ఏమి ఉండదు అక్కడ. ఓ రేకుల షెడ్డు, ఇది కనీసం బల్ల కూడా లేనటువంటి చోట్లకి ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే వేధించారు అనమాట. చివరికి వాళ్ళు మళ్ళీ కోర్టులకు వెళ్ళి సుప్రీంకోర్టుల దాకా వెళ్ళి తెచ్చుకున్నారు. అది దాదాపు 10 ఏళ్ళు పోరాడాల్సి వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు